రష్మిక మందన్న గారు చెలో మూవీతో మన టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. అయితే రష్మిక మందన్న గారి కెరీర్ లో ఎప్పటి వరకు రిజెక్ట్ చేసిన మూవీస్ ఏంటో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు ఇదే మొదటిసారి మా వీడియో చూడడం అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ 1 మాస్టర్ విజయ్ దళపతి అలాగే లోకేష్ కనగరాజ్ గారి కాంబినేషన్ లో వచ్చిన ఈ మూవీ హీరోయిన్ పాత్ర కోసం మొదటిగా రష్మిక మందన్న అని అనుకున్నారు. ఈ మూవీ స్టోరీని రష్మిక మందన్న గారికి వినిపించగా రష్మిక మందన్న గారు ఈ మూవీకి నో చెప్పారు. ఆ తర్వాత పాత్రలో మల్వికా మోహన్ నటించారు. అయితే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి హిట్ గా నిలిచింది. నెంబర్ 2 అంటే సుందరానికి నాని గారు అలాగే నజరియా నజీం జంటగా నటించిన ఈ మూవీలో హీరోయిన్ పాత్ర కోసం రష్మిక మందన్న గారిని అనుకున్నారు. నాని గారితో దేవదాసు మూవీలో జంటగా నటించారు రష్మిక మందన్న. మరొకసారి నాని గారితో నటించే అవకాశం రాగా రష్మిక మందన్న గారు ఈ మూవీని వదులుకున్నారు. ఆ తర్వాత పాత్రలో నజరియా నజీం గారు నటించారు. ఈ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశపరిచింది. నెంబర్ 3 ఆచార్య. ఈ మూవీలో పూజా హెగ్డే గారు నటించిన నీలాంబరి పాత్ర కోసం కూడా రష్మిక మందన్న గారిని సంప్రదించారట. కానీ రష్మిక మందన్న గారు కొన్ని కారణాల వల్ల ఈ మూవీని కూడా మిస్ చేసుకున్నారు. ఆ తర్వాత ఆ పాత్రలో పూజా హెగ్డే గారు నటించగా ఈ మూవీ భారీ ఎక్స్పెక్టేషన్స్ మధ్య రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. నెంబర్ 4 జెర్సీ హిందీ రీమేక్. నాని గారు నటించిన జెర్సీ మూవీని హిందీలో అదే టైటిల్ తో రీమేక్ చేశారు. ఈ రీమేక్ లో షాజిద్ కపూర్ గారు అలాగే మృణాల్ ఠాకూర్ జంటగా నటించారు. అయితే మృణాల్ ఠాకూర్ గారి పాత్ర కోసం కూడా మొదటిగా రష్మిక మందన్న గారిని అనుకున్నారు. ఈ మూవీ కోసం రష్మిక మందన్న గారిని సంప్రదించగా రష్మిక మందన్న గారు ఈ మూవీ కూడా నో చెప్పారు. ఆ తర్వాత పాత్రలో మృణాల్ ఠాకూర్ గారు నటించినప్పటికీ కూడా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశపరిచింది. నెంబర్ 5 బంగారాజు. ఈ మూవీలో కృతి శెట్టి గారు నటించిన పాత్ర కోసం కూడా మొదటిగా రష్మిక మందన్న గారిని అనుకున్నారు. కానీ రష్మిక మందన్న గారు ఈ మూవీని కూడా రిజెక్ట్ చేశారు. ఆ తర్వాత పాత్రలో కృతి శెట్టి గారు నటించగా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. నెంబర్ 6 బీస్ట్. విజయ్ దళపతి గారు అలాగే పూజా హెగ్డే గారి కాంబినేషన్ లో వచ్చిన ఈ మూవీలో కూడా హీరోయిన్ పాత్ర కోసం రష్మిక మందన్న గారిని అనుకున్నారు. కానీ రష్మిక మందన్న గారు ఈ మూవీ కూడా నో చెప్పారు. ఈ వీడియోకి ఒక లైక్ చేసి రష్మిక మందన్న గారి మూవీస్ లో మీకు ఇష్టమైన మూవీ ఏంటో కామెంట్ చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.